ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. నా వీడియోస్ అన్ని చూసి నన్ను ది బెస్ట్గా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మౌనిక ఏంటి ఇంత ట్రెండీగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. వీడియో అలాంటిది, మరి కొంచెం ట్రెండీగా లేకపోతే వీడియోలో కిక్ ఉండదు కదా. ఫస్ట్ అయితే నేను నాతో పాటు మీ అందరినీ జర్మన్ స్టోర్స్ కి తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే జర్మన్ స్టోర్స్ లో మన కుకింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ లో ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని కొనుక్కోవచ్చు అవన్నీ చూపించేస్తా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్డీ, లిడిల్, డిఎంలో దొరికిన గ్రాసరీస్ అన్ని ఇండియన్ స్టోర్స్ లో తక్కువ కాస్ట్ ఉంటుందా, లేదంటే ఈ జర్మన్ స్టోర్స్ లోనే తక్కువ కాస్ట్ ఉంటుందా, క్వాలిటీ ఈ స్టోర్స్ లో బాగుంటుందా, ఆ స్టోర్స్ లో బాగుంటుందా, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇది వచ్చేసి ఆర్గానిక్ టొమాటో పేస్ట్. మనకి టొమాటోస్ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి నేను ఇదైతే తీసుకోను, బట్ వీ కెన్ యూస్. ఆలివ్ ఆయిల్ అనమాట, బయో ఆలివ్ ఆయిల్. కాస్ట్ వచ్చేసి 9.55. ఒకజన్న బాటిల్స్లో స్టోర్ చేసేసి ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ చాలా 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 బాగుంటుంది అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా, 95 cents అంతే. ఈ బాటిల్ మనం వాడుకుంటాం కదా మిరియాలు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. నేను డిఎం నుంచే వాడతాను. కాస్ట్ వచ్చేసి 1.75 euros అనమాట. ఇది పసుపు కొమ్ముల నుంచి చేసే పసుపు అనమాట, చాలా ప్యూర్ క్వాలిటీ. ఇది వచ్చేసి 1.95 euros. ఎర్ర కందిపప్పు అంటాం కదా అదనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1.45 euros. మామూలు కందిపప్పు, దీని కాస్ట్ వచ్చేసి 2.55 euros. ఇదేమో బొంబాయి రవ్వ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2.45 euros. చూసా ఏంటి మినపగుళ్ళ 2 kgs కేజీ బాస్మతి రైస్ ప్యాకెట్ అనమాట, ఆర్గానిక్. దీని కాస్ట్ వచ్చేసి 3.75 euros. మన శనగలు ఇవి ఇలా కడుక్కొని తినేయచ్చు అనమాట. ఇది చాలా చాలా తక్కువ కాస్ట్, 85 cents. పూరి కర్రీ అట్లా చాలా వాటికి నేను యూస్ చేస్తూ ఉంటాను. వచ్చేసి కిడ్నీ బీన్స్, దీంతో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా తక్కువ కాస్టే, 85 cents. మనం కొబ్బరి అన్నం అది చేసుకోవడానికి కొబ్బరి పాలు కూడా దొరుకుతాయి. ఇది వచ్చేసి 1.35 euros అనమాట. జుట్టు పెట్టుకోవడానికి ఈ కొబ్బరి నూనె వాడతానమాట. ఇది వచ్చేసి 2.55 euros. ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి, న్యూడిల్స్లోకి సోయా సాస్ కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి 2.95 euros అనమాట. ఇది నువ్వుల నూనె, ఇది వచ్చేసి 3.75 euros. ఇదేమో బెల్లం పౌడర్, ఇది వచ్చేసి 2.45 euros. గోధుమ పిండి అనమాట. గోధుమ పిండిలో చాలా టైప్స్ ఉంటాయి. మనం టైప్ 1050 తీసుకుంటే మనం చపాతీలు, పూరీలు అవి చేసుకోవచ్చు. సేమ్ మన ఆశీర్వాద్ పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ దానికన్నా బాగుంటుంది అనమాట. అండ్ చాలా తక్కువ కాస్ట్, 85 cents అంతే. పాప్కార్న్ చేసుకోవడానికి ఇలా దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి 1.85 cents. గ్రీన్ టీ ఆకులు దొరుకుతాయి. ఈ ప్యాకెట్ ఇలా వచ్చేసి 2.65 euros. ఇక నేనేమేమి షాప్ చేశానో చూపిస్తా. గిన్నెలు కడుక్కోవడానికి ఒక లిక్విడ్ జెల్ తీసుకున్నా, అల్లం పౌడర్ ఫర్ హనీ, సైడర్ వెనిగర్ ఒకటి కొనుక్కున్నాను, ఉప్మా రవ్వ, మామూలు కందిపప్పు, ఎర్ర కందిపప్పు 2 తీసుకున్నా, కిడ్నీ బీన్స్ టిన్ ఒకటి తీసుకున్నా అండ్ శనగలు తీసుకున్నా. సో కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత నా ఫేస్ ఇట్లా ఉందన్నమాట. రిమైనింగ్ ఇంకా చాలా షాపింగ్ ఉంది, ఇంకా చాలా వీడియో కూడా పెండింగ్లో ఉంది. అన్నీ చూపిస్తాను, లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. మీరు జర్నీలో ఉండి అండ్ డిఎంలో ఇంకా ఏమన్నా మనకి రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి, నేను మిస్ అయ్యాను అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం షాపింగ్లో అవి కూడా యాడ్ చేసేసుకుంటాను. నాకు తెలిసినవి అయితే ఇవే అనమాట. డిఎంలో నేను కొన్న పప్పులు, ఉప్పులు ఇండియన్ స్టోర్లో కొంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. ఉల్లిపాయలు అయితే చాలా రకాలే ఉంటాయి. మేము జనరల్గా ఇవి వాడతాం అనమాట. ఇది తెల్లుల్లిపాయలు, ఇది వచ్చేసి 2 kgs ప్యాకెట్ 2.29 euros. అది కాకుండా మనకి ఇక్కడ ఎర్రపాయలు కూడా ఉంటాయి. దీన్ని జీబన్ రోట్ అంటే ఎర్రుల్లిపాయలది వేరేగా జీబన్ రోట్ అంటారనమాట. 1.59 euros. పొడుగుల్లిపాయలు కూడా ఉంటాయి, మళ్ళీ ఇది వేరే రేట్. దీని కాస్ట్ వచ్చేసి 1.79 euros. ఈ బయో వెల్లుల్లిపాయలు 1.29 అనమాట. ఇదో రకం వెల్లుల్లిపాయ, మొత్తం పాయ అంతా వెల్లుల్లిపాయే.
ఇంకా పాయల కింద ఉండదు అనమాట. ఉల్లిపాయలానే ఉంటుంది కానీ వెల్లుల్లిపాయి. ఇది వచ్చేసి 2.29 యూరోస్. చిలకడ దుంప కూడా దొరుకుతుంది, కాకపోతే ఇది పింక్ కలర్ చిలకడ దుంప కాదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కేజీ 1.89 యూరోస్. బంగాళదుంపలు అయితే విచ్చలవిడిగా దొరుకుతాయి, ఎందుకంటే వీళ్ళు తినే మెయిన్ కోర్స్లో బంగాళదుంప మనం చిలకడ దుంప ఎలా అయితే తింటామో అలా ఉడకబెట్టుకుని తినేస్తారనమాట. ఈ బంగాళదుంపల ప్యాకెట్ 1.5 కేజీ ప్యాకెట్ ఇది. ఇది వచ్చేసి 2.49 యూరోస్. మనకు అల్లం కూడా బాగానే దొరుకుద్ది ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ఉంటే నాలాంటి దానికి ఇంకేం అవసరం లేదు, సో అవి విచ్చలవిడిగా దొరికేస్తాయి ఇక్కడ. ఇది కూడా కెమికల్స్ లేకుండా పండించిన అల్లం అనమాట. కేజీ అల్లం వచ్చేసి 5.9 యూరోస్. ఇట్లా ముక్కల కింద తీసుకుంటే 59 సెంట్స్. మనకి ఇప్పుడు టమాటాలు కావాలి, టమాటాలు అయిపోయినాయి. టమాటాలు ఆఫర్లో పెట్టాడు. ఇది ఎంత అంటే 1.19 యూరోస్ అంట, కాకపోతే 10% ఆఫర్లో పెట్టాడు. సో 89 సెంట్స్కే మనకి టమాటో దొరికేస్తుంది. కొన్ని టమాటాలు ఏరుకుని సంచిలో వేసుకుని వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి నిమ్మకాయలు, 4 నిమ్మకాయలు కలిపి 1.99 యూరోస్ అంట. ఇందులో పిండితే పెద్దగా రసమే ఉండదు, కాకపోతే బయో ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా పండించిన నిమ్మకాయలు అనుకోండి. పళ్ళు అయితే ఇక్కడ చాలా రకాలే దొరుకుతాయి. మన ఇండియన్ పళ్ళు కొన్ని అయితే ఉండవు, కానీ పళ్ళ విషయానికి వస్తే చాలా బాగా దొరుకుతాయి అండ్ బెస్ట్ క్వాలిటీలో దొరుకుతాయి. ఇంకా చెప్పుకోవాలంటే సపోటా ఉండదు, నేరేడుకాయ ఉండదు, పపాయ ఉండదు, జాంకాయ ఉండదు. ఆ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ వాళ్ళకి తెలియదు అనమాట, కానీ ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి. స్ట్రాబెర్రీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఇక స్ట్రాబెర్రీ పికింగ్ వాటికి కూడా వెళ్తూ ఉంటారనమాట. అన్ని రకాల బెర్రీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇవి బ్లాక్ బెర్రీస్, ఇది వచ్చేసి బ్లూబెర్రీ ఏవో ఆఫర్లో కూడా ఉన్నాయి. ఆపిల్స్ అన్ని ఆపిల్సే అనుకుంటాం, కానీ ఆపిల్స్లో రకరకాలు. ఇదో రకం యాపిల్, అవన్నీ కాకుండా ఇది ఇంకో రకం యాపిల్, ఇది గ్రీన్ యాపిల్, ఇది ఇంకో రకం యాపిల్, ఇది పింక్ లేడీ అంట. అలా యాపిల్స్లోనే మనకు 6-7 రకాలు దొరుకుతాయి అన్నమాట. కొంచెం స్వీట్గా ఉంటాయి, కొంచెం చోర్గా ఉంటాయి, కొంచెం పుల్లగా ఉన్న యాపిల్స్, అట్లాంటి రకరకాల యాపిల్స్ ఉంటాయి. చూసి తీసుకోవటమే మనకి ఏది నచ్చితే అది. గ్రేప్స్ చాలా బాగా దొరుకుతాయి, కొన్నిసార్లు మంచి ఆఫర్లో కూడా ఉంటాయి గ్రేప్స్. హన్విగడ్ భలే తింటాడు గ్రేప్స్ అయితే. ఇది వచ్చేసి బెర్నే ఇంక మనందరికీ తెలిసిందే కదా, మేము ఇదే జాంకాయ అని ఫీల్ అయిపోయి కొనుక్కుని తినేస్తుంటాము. ఇవి బేబీ బనానా అండ్ ఇవి వచ్చేసి పెద్ద బనానా. 2 బనానాస్ ఉంటాయి అండ్ బనానా చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయల విషయానికి వస్తే ఉల్లికాయలు అయితే ఎన్ని దొరుకుతాయో చూడండి, అసలు ఎంత తక్కువ రేటుకి పెట్టాడో. 2 1 యూరో కంట. ఉల్లికాయలు ఇక్కడ వాళ్ళు ఉత్తి కూడా తినేస్తారేమో అని డౌట్ నాకు. ఇంకా మన ఇండియా పాప్రికాలా ఉండదు, చాలా స్వీట్గా ఉంటుంది. నేనైతే ఉత్తి పాప్రికా తెగ తినేస్తుంటాను, భలే ఉంటుంది. కీర దోసకాయలు అతి తక్కువలో దొరుకుతాయి, గుడ్ ఫర్ హెల్త్. సో నేను తెగ కొనుక్కుని తినేస్తుంటాను. బజ్జీలు వేసుకోవడానికి మేము ఈ మిరపకాయ వాడతాము. కారం ఏం పెద్దగా ఉండదు, కానీ బజ్జీలు మాత్రం అమోఘంగా ఉంటాయి ఈ మిరపకాయతో వేస్తే. బీన్స్ దొరుకుతాయి, బీన్స్ తోటి నేను అప్పుడప్పుడు ఫ్రై చేస్తాను, టమాటా వేసి కూర వండుతాను, చాలా బాగుంటుంది. వంకాయలు అయితే దొరకవు, కానీ ఎగ్ ప్లాంట్ దొరుకుద్ది అనమాట. దీంతో పచ్చిపులుసు అది చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది కుళ్ళిపోయిందిలేండి, కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్. ఆకుకూరలో ఏదైనా ఆకుకూర దొరుకుతుందంటే అది పాలకూరే. పాలకూర ఒక్కటే తెలుసు అనమాట ఇక్కడ వాళ్ళకి. అండ్ పాలకూర కూడా బాగా దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటుంది లీఫ్. క్యారెట్లు ఉంటాయి, ఇలా ప్యాకెట్ క్యారెట్ లైక్ కేజీ ప్యాకెట్లు ఉంటాయి, 2 కేజీల ప్యాకెట్లు ఉంటాయి, లూజ్ క్యారెట్ ఉంటాయి. ఇప్పుడైతే లూజ్ క్యారెట్ లేవు, కానీ క్యారెట్స్ లూజ్గా కూడా ఉంటాయి. రాడిష్ భార్గవ్ గారు తినరు, అందుకనే నేను ఎప్పుడు పట్టుకెళ్ళను, కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇది బీట్రూట్ అనమాట. ఎక్కువ లిడిల్లో అయితే ఇలానే పెడతాడు, తొక్క తీసేసి ఒక ప్యాకెట్లో వేసి కొంచెం నీళ్ళుండి మెత్తగా ఉంటుంది. నాకు నచ్చదు అసలు, తొక్కతో ఉన్న బీట్రూట్ ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకుంటాను. స్వీట్ కార్న్ చాలా బాగా దొరుకుద్ది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. కాకపోతే 2 పొత్తులు 2.79 యూరోస్ అనమాట. కొంచెం కాస్ట్లీయే, కానీ హెల్త్ కావాలనుకున్నప్పుడు కాస్ట్ ఆలోచించకూడదు, కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. పంప్కిన్స్ తోటి ఇక్కడ వాళ్ళు సూప్, కేక్ అన్నీ చాలా రకాలు చేసుకుంటారంట పంప్కిన్ తోటి. మనం అయితే గుమ్మడికాయ పులుసు లేదంటే పప్పు దప్పలం అలాంటివి చేసుకోవడానికి వాడతాను నేనైతే. అండ్ పంప్కిన్ మనకి పెద్దగా అంటే ఎక్కువ రేట్ కాదు. కాలీఫ్లవర్ బాగానే దొరుకుద్దండి, ఇప్పుడు ఆఫర్లో ఉందంట. కాలీఫ్లవర్, క్యాబేజీ ఈ స్టోర్ నుంచే తీసేసుకోవచ్చు. కాకపోతే క్యాబేజీ భార్గవ్ గారు తినరు, కాలీఫ్లవర్ అప్పుడప్పుడు తింటారు. సో నేను కాలీఫ్లవర్ కూడా వాడతాను. కొత్తిమీర అప్పుడప్పుడు పెడతాడనమాట, ఎప్పుడూ పెట్టడు. నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. కొత్తిమీరను ఇక్కడ ఇంకొకటి వాడతారు వాళ్ళు. ఈ ఆకుకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. నేను ఇదే కొత్తిమీర అనుకున్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు, కానీ కాదు, ఇది వేరే ఆకు, ఇది మన కొత్తిమీర అనమాట. ఇప్పుడు ఆఫర్లో ఉంది, 50 సెంట్స్ అంట.
గుప్పిడి కూడా ఉండదు, సరిగ్గా గుప్పిడి కూడా ఉండదు. 50 cents ఇది. ఇది వచ్చేసి పుదీనా ఆకు, ఇది కూడా గుప్పిడి ఉంటుందేమో. ఇది 63 cents అంట ప్యాకెట్. పుట్టగొడుగులు చాలా బాగా దొరుకుతాయండి. మేము వాడకం తక్కువే, నేను ఎక్కువ ఇష్టంగా తినను అనమాట పుట్టగొడుగులు, అందుకని మేము ఎక్కువ తీసుకెళ్ళము. కాకపోతే పుట్టగొడుగులు చాలా బాగా దొరుకుతాయి, మంచి క్వాలిటీలో దొరుకుతాయి. ఇది 1/2 కిలో ప్యాకెట్ 1.27 అంట, ఆఫర్లో ఉంది ఇది కూడా. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇవన్నీ కాఫీ పౌడర్లే, రకరకాల కాఫీ పౌడర్లు, కొన్ని మిషన్లో వేసుకునే కాఫీ పౌడర్లు, కొన్ని బ్లాక్ కాఫీకి, అట్లా రకరకాల కాఫీ పౌడర్లు అనమాట. చాలా రకాలు దొరుకుతాయి. కాకపోతే అన్నీ నేను వాడను. నేను వాడేది ఏంటి అంటే ఇదనమాట, నెస్కేఫ్ గోల్డ్. ఇది కొంచెం మన ఇండియన్ కాఫీ స్టైల్లో ఉంటుంది టేస్ట్. మిగతావన్నీ కొన్ని బాగా చేదుగా ఉంటాయి, కొన్ని అసలు తాగలేము, కొన్ని టచ్ చేయలేము, అలా డిఫరెంట్గా ఉంటాయి. నాకైతే అది ఒక్కటే సూట్ అయింది. లస్సీ అది చేసేటప్పుడు వెనిలా ఎసెన్స్ కలుపుకోవాలంటే ఇదే వాడతాను నేను. ఈ చిన్న బాటిల్ వచ్చేసి 1.99, చాలా బాగుంటుంది. సేమ్ మనం ఇండియాలో వాడే వెనిలా ఎసెన్స్ లానే ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి ఈ ప్యాకెట్ తీసుకెళ్తాను, ఏదైనా వేపుళ్ళు అది చేసుకునేటప్పుడు అందులో వేసుకుంటాను, చాలా బాగుంటుంది టేస్ట్. 1.9 euros అనమాట ఇది. వాడే పంచదార అయితే ఇదే బ్రౌన్ షుగర్, ఇది వచ్చేసి 1.49 euros అనమాట. ఎక్కువ ఇంట్లో మామూలుగా కాఫీకైనా టీకైనా లేదు ఏదైనా పాయసం చేసినా కూడా ఇదే యూస్ చేస్తాను నేను. ఇక ఇవన్నీ గుడ్లు, ఇందులో 10 eggs ఉంటాయి, ఇందులో 18 ఉంటాయి, ఇందులో మీడియం లార్జ్ అనే సైజులు కూడా ఉంటాయి అన్నమాట, ఏది కావాలంటే అది. ఇవి బయోగుడ్లు కొంచెం కాస్ట్లీ కంపారిటివ్లీ ఈ ఎగ్స్. ఇది 18 eggs వచ్చేసి 3.99 euros అనమాట. బయో ఎగ్స్ 6 2.99 euros. నాటుకోడి గుడ్లు అంటాం కదా అవి, ఇది వచ్చేసి 1.99 euros అనమాట 6 గుడ్లు. ఈ రంగురంగు గుడ్లు చూసారా, ఇవి ఆడుకోవడానికి కాదండి, డైరెక్ట్గా ఒలుచుకుని తినేయచ్చు అనమాట. బాయిల్ చేసి ఉన్న ఎగ్స్ని ఇలా కలర్ చేసి పెడతారు. ఇది వచ్చేసి 3.8% ఫ్యాట్, ఇది వచ్చేసి 1.25 euros కాస్ట్. నెయ్యి కోసం ఈ బటర్ క్యూబ్స్ తీసుకెళ్తాం అనమాట. ఈ క్యూబ్ వచ్చేసి 1/2 కిలో, ఇది 3.99 euros అనమాట. డైరెక్ట్గా నెయ్యి బాటిల్స్ దొరుకుతాయి మనకి ఇండియన్ స్టోర్స్లో, కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో మ్యాక్స్ ఇదే తీసుకెళ్ళి యూస్ చేస్తూ ఉంటా. ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షనే, కొన్ని సాల్టెడ్, కొన్ని ప్లెయిన్, కొన్ని చాక్లెట్ ఫ్లేవర్ ఉంటాయి. బట్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగా దొరుకుతాయి. ఆర్గానిక్ కొరియాండర్ పౌడర్, దీని కాస్ట్ వచ్చేసి 1.95 euros. అల్లం పౌడర్, ఇది కూడా మనం కూరల్లో ఎక్కడైనా అల్లం వేసుకోవాలనుకుంటే ఈ పౌడర్ యూస్ చేయొచ్చు. నేను ఒకసారి యూస్ చేసాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా 1.59 euros అనమాట. ఇవన్నీ బయో, లైక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మ్ అన్నట్టు. కారం వాడతాం కదా, ఆ ప్లేస్లో వాడచ్చు. అంత మనం తినే అంత స్పైస్ ఉండదు, కాకపోతే వీళ్ళకి ఇది ఎక్కువ స్పైసే. ఇవన్నీ డైరెక్ట్ ఫార్మ్ నుంచి ఫార్మర్స్ పండించినవి అనమాట. ఇవి మనకు ఆల్డీలో దొరుకుతాయి. బిర్యానీల్లోకి డ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆ డబ్బా అనమాట. చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుద్ది. ఈరోజు ఆఫర్లో కూడా ఉంది, 1 euro అంట ఇది. సెక్షన్ వచ్చేసి సాల్ట్ 29 cents అంతే. కాకపోతే మేము హిమాలయ పింక్ సాల్ట్ వాడతాము అండ్ ఇండియన్ స్టోర్స్ నుంచి తెచ్చుకుంటాం. ఆల్డీ, లిడిల్ లాంటి స్టోర్స్లో ఇట్లాంటి ఫ్రోజన్ ఫిష్ దొరుకుద్ది అనమాట. మనకి లైవ్ ఫిష్ కావాలన్నా టర్కిష్ షాప్లో లైవ్ ఫిష్ దొరుకుతుంది, కాకపోతే అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవటానికి ఈ ఫిష్. చికెన్ సెక్షన్ అంతా ఫ్రోజనే. మేము చికెన్ అయితే మ్యాక్స్ ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. ఫ్రెష్ చికెన్ కూడా టర్కిష్ షాప్లో ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన చికెన్ అంత వర్స్ట్గా అయితే ఉండదు, బాగానే ఉంటుంది. ఇంకా పంది, ఆవు అంటారా, వీళ్ళు బాగా తింటారు కాబట్టి అది ఇంకా బాగా దొరుకుతుంది. వీటికైతే లోటు లేదు, కూరగాయలను కొనుక్కోలేం, కానీ ఇవైతే ఈజీగా కొనుక్కోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ చికెన్ అన్నమాట. ఇదంతా పెరుగు సెక్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత తోడేయడమే మర్చిపోయాను. అమ్మ పెళ్ళయిన తర్వాత ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే పెరుగు తోడుపెట్టడం రావాలని చెప్పి తోడేయడం ఎలాగా అనేది పెద్ద ప్రాక్టీసే చేయించింది నాతోటి. కాకపోతే తోడు అవసరం లేని, అంటే పెరుగు తోడు అవసరం లేని కంట్రీకి వచ్చేసాను నేను. ఇక్కడ విచ్చలవిడిగా మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పెరుగు కావాలో అంత పెరుగు దొరికేస్తుంది అనమాట. టిన్స్లో ఉంటాయి, కేజీ టిన్స్. మేమైతే 10% వాడతాము. చాలా బాగుంటుంది పెరుగు. రొయ్యల విషయానికి వస్తే ఇవి రాజుల రొయ్యలు, కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. 8 euros అనమాట ఈ ప్యాకెట్ ఇలాగా, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను ఇండియా నుంచి గోంగూర తెచ్చుకున్నాను, అది ఈ రొయ్యలు వేసి కూర చేసేసుకుంటాను,
కమ్మగా భలే రుచిగా ఉంటుంది. చిట్ రొయ్యలు ఇది కొంచెం తక్కువే, ఇది 5 యూరోస్. ఈ రొయ్యలు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే వేపుడికి ఏదైనా డ్రై రోస్ట్ చేసుకుని తినడానికి అట్లా ఇవి వాడతాను అనమాట. అదనమాట నేను చూపించాలనుకున్నవన్నీ చూపించేశాను. మీకు క్లియర్గానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీలో ఉంటే అస్సలు మొహమాట పడకుండా కామెంట్లో నాతోటి షేర్ చేసుకోండి. సో దట్ ఇంకొక పార్ట్ కూడా చేసేస్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.